శర అనుభవిస్తున్న మిమ్మల్ని విడిపించటానికి బండ అయిన క్రీస్తు, 7 నేత్రాలు కలిగిన క్రీస్తు ప్రభుల వారు మీ బాధలు, మీ కష్టాలు, మీ శ్రమలను ఆయన చూశాడు, చూస్తా ఉన్నాడు. ఆయన మర్చిపోలేదు. విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంతగా విడిపిస్తాడు? 7 అనే నెంబర్ని జ్ఞాపకం చేసుకోవాలి. 7 అనే సంఖ్య, 7 నేత్రాలు కలిగిన వాడు. 7 అనే సంఖ్యకు అర్థం ఏమిటంటే సంపూర్ణత, పరిపూర్ణత. సంపూర్ణముగా, పరిపూర్ణముగా నేను మిమ్మలను 7 నేత్రాలతో నేను మిమ్మల్ని చూస్తా ఉన్నా. నలుదిశల నుంచి మీరు అనుభవిస్తున్న శర, బాధ చూసి సంరక్షించుటకు నేను రాబోతున్నాను. మీ మీద శ్రద్ధ పెట్టబోతా ఉన్నాను. శ్రద్ధ ఉంచి కష్టములో, శరలో నుంచి 70 సంవత్సరాలుగా అనుభవిస్తున్న మీ బాధలన్నిటి నుంచి నేను విడిపించబోతున్నాను మిమ్మల్ని అన్నాడు. అయితే ప్రభు చెప్పాడు, ఎలా విడిపిస్తావు ప్రభువా? ఎన్ని సంవత్సరాలు పడుతున్నాయి అంటే, ఒక్క దినములోగా నేను విడిపించగలను. నేను ఎన్ని దినాలంటండి? దేవుడు విడిపించడానికి 70 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న శర, బాధ, దుఃఖం, కన్నీరు ఆయన చెయ్యదలుచుకుంటే ఒక్క రోజులో విడుదల కలుగుతుంది. చప్పలు కొడదాం అందరూ కలిసి. హల్లెలూయా. ఎన్ని దినములుగా శర అనుభవిస్తా ఉన్నావో, ఎన్ని దినాలుగా బాధలు అనుభవిస్తా ఉన్నావో, ఎంత కాలముగా నలిగిపోతా ఉన్నావో, 7 నేత్రాలు కలిగిన, సంపూర్ణత కలిగిన క్రీస్తు ప్రభులు వారు సంరక్షించి శ్రద్ధ నిలిపి ఒక్క రోజులో నేను విడిపించగలను. నేను బండ అయిన క్రీస్తును, 7 నేత్రములు కలిగిన క్రీస్తును, నేను సామర్థ్యము, శక్తి కలిగిన వాడు. నేను ఏమి చేయటానికైనా సరే నేను శక్తివంతుణ్ణి. ప్రభు చెప్తా ఉన్నాడు. ఇదిగో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మరలా మీరందరూ కలిసట 10వ వచనం ప్రకారం ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను, అంజూర చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరిని ఒకరు, ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగునుగా, మీరందరూ అంజూర చెట్ల క్రిందను, ద్రాక్ష చెట్ల క్రిందను, మీ పొలాలు వదిలి, స్థలాలు వదిలి, మీ ఆస్తులు పోగొట్టుకుని, మీ సౌకర్యాలు పోగొట్టుకుని శరలో బంధించబడిపోయారు మీరు. ఇప్పుడు విడిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీరందరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు మరలా మీ అంజూర చెట్ల క్రిందకి, మీ ద్రాక్ష చెట్ల క్రిందకి వెళ్ళిపోయి, వాళ్ళ పంటలు అవే గనక ప్రభు చెప్తా ఉన్నాడు, మరలా మీ పంటల్లోనికి, మీ చేలోనికి, మీ పొలములోనికి, మీకు ఇచ్చినటువంటి స్వాచ్ఛములోనికి మీరందరూ తిరిగి వెళ్ళబోతా ఉన్నారు. ఎలా వెళ్ళబోతా ఉన్నారు? ఒకరిని ఒకరు పిలుచుకుని వెళ్ళబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తిరిగి మరలా సంతోషం వారికి రాబోతా ఉంది. నీ పొలములో, నీ ద్రాక్ష చెట్ల క్రింద, అంజూర చెట్ల క్రింద సంతోషించబోతా ఉన్నావు. నీవు పోగొట్టుకున్నానని, ఇక మీదట నాకు దొరకదని, ఇక నా జీవితం ఇంతేనని, ఇప్పటికే 70 సంవత్సరాలు గడిచిపోయిందని ఆందోళన, బాధ, ఆవేదన నీలో ఉంటే ప్రభు చెప్తా ఉన్నాడు, ఒక్క దినములోగా విడిపించేస్తానన్నాడండి ఆయన. చెప్పను కూడా అందరూ కలిసి హల్లెలూయా. ఒక్క దినమే, ఒక్క దినములో నేను విడిపించగలను. నువ్వు అనుభవిస్తున్న శారాయికి ఎంతకాలం ఈ బాధకు విముక్తి లేదా? ఇక పులి స్టాప్ లేదా? ఎంతకాలానికి నా బాధ ఇంతేనా? ఇక విముక్తి దొరకదా? నా జీవితం అంతా ఇలాగే బాధపడాలా? ఇప్పటికే 70 సంవత్సరాలు గతించిపోయే, తరాలు గడిచిపోతా ఉన్నాయి. మా తరాలు వెంబడి ఇదే శ్రమ, ఇదే బాధ అనుభవిస్తా ఉన్నా. విడిపించేవారే లేరంటే ప్రభు చెప్తా ఉన్నాడు, నేను బండ అయిన క్రీస్తుని, 7 నేత్రాలు కలిగిన వ్యక్తిని, సంపూర్ణత, పరిపూర్ణత కలిగిన వాడిని. కాబట్టి ఒక్క రోజులో నేను తలుసుకుంటే నేను నిన్ను విడిపించగలను. నేను విడిపించిన తర్వాత తిరిగి మళ్ళా ఏ ద్రాక్ష తోట వదిలేసుకున్నావో, ఏ అంజూర తోటలు వదిలేసావో, ఏ పొలాలు వదిలి నువ్వు బయటకు వచ్చేసి ఎవరో చేతి కింద బానిస బ్రతుకుతున్నావో, విడుదల చేసిన తర్వాత మీరందరూ కలిసి వెళ్ళి అక్కడే కూర్చొని ప్రభును మహిమపరచబోతా ఉన్నారు. ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, పోగొట్టుకున్న వాటిని ప్రభు తిరిగి ఇవ్వబోతా ఉన్నాడు. కోల్పోయిన వాటి కంటే దేవుడు అధికమైన దీవెన దయచేయబోతా ఉన్నాడు. ద్రాక్ష చెట్టు కింద సంతోషించబోతా ఉన్నావు. ఏదైతే నీ కోల్పోయావో, ఏదైతే లాస్ అయిపోయావో, ఇక మీదట మరలా నాకు దొరకదని బాధపడతా ఉన్నావో, ప్రభు చెప్తా ఉన్నాడు, పోగొట్టుకున్న దానికంటే దేవుడు అధికమైన కృప ఒక్క రోజులో తిరిగి సంతోషం రాబోతా ఉంది. 70 సంవత్సరాల నుంచి ఏడుస్తున్న నీ కన్నీటికి ఫుల్ స్టాప్ ఒక్క రోజులో ప్రభు జరిగించగలడు. ఒక్క దినములో మేలు చూడగలవు. నీవు ఎన్ని దినములు శరలో ఉన్నావో ప్రభు ఒక్క రోజులో ఖాళీ చేయగలడంటండి ఆయన.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కృపను ఇవ్వబోతా ఉన్నారని జకరియా గారికి దర్శనం ద్వారా చూపించాడు. అదే దర్శనాన్ని ప్రభు పద్మాసు ద్వీపములో ఉన్న యోహానుకు చూపెట్టాడు. ఆయన 7 నేత్రాలు కలిగిన క్రీస్తు. ఆయన చేతిలో ఒక గ్రంథము ఉన్నది. ఆ గ్రంథమును పట్టుకుని సింహాసనం ముందుకు ప్రభు రాబోతా ఉన్నాడు. ఆ గ్రంథములో నీ పేరు ఉండాలి. ఆ గ్రంథములో నీ పేర్లు లిఖితమై ఉండాలి. నీ క్రియలందులో రాయబడతాయి, నీ ప్రవర్తన అందులో రాయబడుతుంది, నీ ప్రార్థనలు కూడా ఆయన ఎద్దకు తేబడతాయట. అందులో ఏమున్నాయంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థన విన్నాడా లేదా ప్రభు, ఆలకిస్తున్నాడా లేదు ప్రభు, నాకు ఉత్తరం ఇస్తాడా లేదు ప్రభు అంటే ఆ ప్రార్థనలన్నీ ఆల్రెడీ ఆయన దగ్గరికి చేరాయి, ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన సన్నిధికి చేరాయి. ఆయన సింహాసనం ముందుకు నీ ప్రార్థనలు వెళ్ళాయి. ఆయన 7 నేత్రాలు కలిగిన ప్రభు, పరీక్షిస్తున్న ప్రభు, గమనిస్తున్న ప్రభు, తగిన కాలమందు నీకు ఫలమిచ్చుటకు ఆయన ప్రార్థనలను గమనిస్తూ ఉన్నాడు. ఆ సింహాసనం ముందుకు చేరుతా ఉన్నాయి నువ్వు చేసే ప్రతి ప్రార్థన. ప్రార్థన వ్యర్థమైపోలేదు, ప్రార్థన అది ఏదో మరుగైపోలేదు. ప్రార్థన వినకుండా ఉంటే ఆయన చెవిటోడు అసలే కాదు, విననేరుకున్నట్లు యెహోవా ఆయన చెవులు మందము కాలేదు. ఆయన వినుటకు ఆయన చెవులు ఎప్పుడు మందంగా ఉండవు. ఆయన విడిపించుటకు ఆయన చేతులు కొరుచు కాలేదు. ఆయన దేవుని కృప అధికముగా మన మీద ఉంది. ఆయన ఏం చేయడానికి సమర్థుడు? ఆయన చేతులు